శ్రీ గురుభ్యో నమః. మనము మన దేవాలయములు మనము నిత్యము కూడా దేవాలయములందు ఆరాధన, హారతి, అదేవిధంగా పూజలు చేస్తాం. మనం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు తప్పకుండా హారతి తీసుకోవాలి. ఎందుకంటే అమ్మవారైనా, ఈశ్వరుడైనా, గోవిందుడైనా, ఎవరిదైనా హారతి కళ్ళగత్తుకుంటే చాలా మంచిది. మన కంటి దోషాలు పోతాయి. అదేవిధంగా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవునితో సమానం. కానీ అలాంటి తల్లిదండ్రులని చివరి దశలో ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. అది చాలా పాపం. పుట్టినప్పటి నుంచి ఏ చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేని విధంగా ఉంటారు తల్లిదండ్రులు. మరి అంతలా చదివించి పెంచి పెద్ద చేస్తే చివరి దశలో వాళ్ళు వదిలేస్తున్నారు. గుడి మెట్ల మీద, రైల్వే స్టేషన్లో, ఆశ్రమాల్లో ఇలా రకరకాలుగా వదిలేస్తున్నారు. కానీ చాలా బాధాకరం. మరి ఆ జన్మనిచ్చిన తల్లిదండ్రులే లేకపోతే మనం ఎక్కడ ఉంటాం అనేది ఆలోచించాలి కదా. కానీ ఆలోచించట్లేదు. మనిషి జీవితాంతం కూడా ఎలా అయినా బతికేస్తాడు, కానీ చివరి దశలోనే బతకలేడు. ఆ చివరి దశలోనే చూడాలి. ఆ చివరి దశలోనే పట్టించుకోకపోతే ఆ తల్లిదండ్రులు చాలా నరకం చూస్తారు. వయసు ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు ఎక్కడొక్కడ ఏదో పని చేసుకుని ఎలా అయినా జీవిస్తారు. కానీ చివరి దశలో పని చేసుకోలేరు, సంపాదించలేరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అలాంటి స్థితిలో వదిలేయడం అనేది చాలా పాపం. మన చుట్టుపక్కల అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అది ఎంతవరకు పద్ధతి అనేది మన వంతు మనం వివరించాలి. అలా తెలుసున్నప్పుడు మనం కూడా ఇలా చేయకూడదని చెప్పాలి. కానీ దైవమే చూసుకుంటుంది, దైవం ఉందని చెప్పి మనం ఆ పక్క నుంచే వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అది నిజం కాదు. అది ఎంత పాపం అనేది మనం వివరించి చెప్పినప్పుడే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో పాపము పుణ్యము అని ఆలోచించట్లేదు. వారికి నచ్చిందే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ధర్మాధర్మాలు ఆలోచించట్లేదు. ఈ ధర్మాధర్మాలు ఆలోచించకపోతే చివరికి వీళ్ళ స్థితి కూడా అలాగే ఉంటుందనేది తెలుసుకోలేకపోతున్నారు. పది మందికి మనం ఎంత చెప్తాం అనేది ముఖ్యం కాదు, మనం ఏ విధంగా ఉన్నాం అనేది మాత్రం చాలా ముఖ్యం. అలాగే పెద్ద వయసు వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళకి మన వంతు మనం సాయం చేయడం అనేది చాలా ధర్మం. అలా చేసినప్పుడు మనకి, మన కుటుంబానికి చాలా పుణ్యం, చాలా మంచిది. హరి ఓం తత్సత్ బ్రహ్మాత్మస్తు.